గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. సౌమిత్రి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ముందుగా ఉద్భవించింది విష్ణువా ఆదిశేషుడా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఆ ఇద్దరికీ ఉద్భవం లేదు, పుట్టుక లేదు. మనకు శాస్త్రం చెప్పేది పరమాత్మ యొక్క అంటే నారాయణ నుండి అతని నాభి నుండి ఒక కమలం, అందులో బ్రహ్మ పుట్టాడు తప్ప విష్ణువు కానీ శేషుడు కానీ మరొకరు వీళ్ళందరూ పుట్టుక లేనివారు. శేషుడు అంటే అర్థం సేవకుడు అని. శేష అంటే సేవక. అతనికి ఏం పేరు? ఆదిశేషుడు అంటే మొదటి సేవకుడు, భగవంతునికి మొదటి సేవకుడు. మనం ఇప్పుడు చమత్కారాన్ని గమనించాలి. పరమాత్మ మనకు నేర్పటానికి తానే ఇన్ని రూపాలుగా మారాడు. ఎవరు ఆదిశేషుడు? స్వామి. పరమాత్మే ఆదిశేషుడు, పరమాత్మే చతుర్ముఖ బ్రహ్మ, పరమాత్మే రుద్రుడు. స్వామి సత్వం రజః తమః ఇతి ప్రకృతే గుణా తై యుక్త ఏక ఏవ విశిష్ట హేతు చెప్తుంది భాగవతం. పరమాత్మ ఒక్కడే శ్రీమన్నారాయణుడు. ఈ స్వామి ఏ పని చేయాలనుకున్నప్పుడు ఆ పని ఏ గుణంతో అవుతుందో ఆ గుణం తాను తీసుకుంటాడు, ఆ పేరు పెట్టుకుంటాడు, ఆ పని చేస్తాడు. అంటే అర్థం, సృష్టి చేయాలి అనుకున్నాడు. సృష్టి ఎలా జరుగుతుంది? రజోగుణం కావాలి, దాన్ని తీసుకున్నాడు. అతన్ని ఏమంటారు? బ్రహ్మ అంటారు. కాబట్టి రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అనేటువంటి పేరుతో స్వామి సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నాడు, సత్వగుణము. విష్ణు అనే పేరుతో సత్వగుణంతో రక్షణ చేస్తుంటాడు. సంహరించాలి, తమో గుణం. రుద్రుడు అన్న పేరుతోటి శంకరుడు, శివుడు, రుద్రుడు పేరుతోటి రుద్రనామంతో తమో గుణంతో సంహరిస్తాడు. ఇవన్నీ పరమాత్మ యొక్క రూపాంతరాలు. అయితే ఏ పేరుతో ఏ గుణంతో ఏ పని చేస్తున్నాడో ఆ పేరు గల ఆ వ్యక్తిని మనం ఆరాధిస్తే మనకు ఆ గుణాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడే కాబట్టి పరమాత్మే శివుడు కదా, పరమాత్మే బ్రహ్మ కదా, పరమాత్మే విష్ణువు కదా, ఇప్పుడు ఎవరిని సేవించినా ఒకటే కదా అనే ప్రశ్న లేదు. ఆ పేరు ఏ పనికి తీసుకున్నాడో, ఏ గుణంతో తీసుకున్నాడో ఆ గుణం కావాలనుకున్నవారు ఆ పేరు అని సేవించాలి. అంటే ఒకే వ్యక్తి ఉన్నాడు, నాటకంలో వేషం వేస్తున్నాడు. ఈ మహానుభావుడు ఏదో శంకరుడిగా వేశాడు, ఇంకోటిగా వేశాడు. శంకరుడు అయిపోతాడా? అంతవరకే ఉంటాడు, మళ్ళీ మామూలుగా వచ్చేస్తాడు. కానీ ఈ వేషంలో ఉన్నప్పుడు అతన్ని రా నాకు నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఇస్తావా అంటే ఇస్తాడా? ఇది వేషం రా, ఇప్పుడు ఏంటి నా డ్యూటీ కాదు పో అంటాడు కదా. వేషం తీసేస్తే ఇస్తాడు కదా. అలాగే పరమాత్మ కూడా ఏ రూపంలో ఏ పేరుతో ఏ నామంతో ఏ పని చేస్తున్నాడో అలాంటి వాడిని మనం సేవిస్తే మనకు అవే ఇస్తాడు. అంటే ఏమిటి? తమో గుణం గల శంకరుణ్ణి ఆరాధిస్తే తామసులం అయిపోతాం. అదే రీతిలో మనకు కోరికలు పెరుగుతాయి, కోపము పెరుగుతుంది, ప్రవృత్తిలో మార్పు వస్తుంది, అహంకారం పెరుగుతుంది. రజోగుణం బ్రహ్మను ఆరాధించాం, కోరికలు పెరుగుతాయి, రజోగుణం పెరుగుతుంది. సత్వం విష్ణువు గుణం పెరుగుతుంది. కాబట్టి ఏ గుణం తీసుకొని ఏ పేరుతో ఏ పని చేస్తున్నాడో అలాంటి వాడిని సేవిస్తే మనము అలాంటి గుణాలే కలిగి ఉంటాం, అలాంటి పేర్లే పెట్టుకుంటాం, అలాంటి పనులే చేస్తాం. భూతాని యాంతి భూతేజ్యాహ యాంతి మధ్యాజునోపి మాం అంటాడు గీతలో. భూతములను సేవించేవారు అక్కడికే పోతారు, భూతాల దగ్గరికి. నన్ను సేవించేవారు నా దగ్గరికి వస్తారు. మరి మనం సేవించేటప్పుడు ఈ సూత్రం పనికిరాదు. మీకు ఎక్కడ రుచి ఉందో వారిని సేవించు, నిషేధం లేదు. శంకరుణ్ణి స్తోత్రం చేయి, ధ్యానం చేయి, నమస్కారం చేయి, పూజించు, నిషేధం లేదు. బ్రహ్మను పూజ నిషేధం లేదు. కానీ ఫలితం అదే వస్తుంది. మీరు ఏ ఫలితాన్ని కోరుకున్నారో అలాంటి స్వామిని ఆరాధించాలి. మాకే ఫలితం వద్దు అంటే అప్పుడు ఈ మూర్తులు వద్దు, నారాయణని సేవించు, ఆయన మూలం. అంతః బహి తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత.
పరమాత్మ ఉన్నాడు, ఆయన సేవించు. పరమాత్మను పరమాత్మగా ఆరాధిస్తే మోక్షం, పరమాత్మ రుద్రుడిగా ఆరాధిస్తే తామసం, విష్ణువుగా సాత్వికం, బ్రహ్మగా రాజసం. ఇది విధానం తప్ప ఈ ఏకసూత్రత ఆరాధనకు అన్వయించదు. అందువల్ల స్వామి బ్రహ్మగా పుట్టాడు, బ్రహ్మ యొక్క కనుబొమ్మల నుంచి రుద్రుడు పుట్టాడు, బ్రహ్మ నుండి ఇంద్రాదులు పుట్టారు. కాబట్టి మొదలు పుట్టినవాడు చతుర్ముఖ బ్రహ్మ అని మనకు శాస్త్రాలు వేదాలు ఘోషిస్తున్నాయి. తరువాత బ్రహ్మ ద్వారా పుట్టినవాడు శంకరుడు అని శాస్త్రం, ఇంద్రుడు ఇలా వస్తారు. ఇది మనకు పౌరాణికమైన ప్రామాణిక గాథ.